ఈరోజు మనతో హీరో రామ్ చరణ్ ఉన్నారు. మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామతో మరి ఆ సినిమా విశేషాలతో పాటు మరిన్ని విషయాలు రామ్ చరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అండ్ వినయ విధేయ రామ టైటిల్ ఎంత సాఫ్ట్గా ఉందో, ట్రైలర్స్ కానివ్వండి, థియేటర్లో మేము చూసాము. అంటే వినయంగా విధేయంగా ఉండే రాముడిని కనుక డిస్టర్బ్ చేస్తే విధ్వంసకరంగా ఉంటుంది అనేది మాకు అర్థమైంది. ఆబ్వియస్ మన రాముడి క్యారెక్టర్ లాగే ఉంటుంది. సో ఆయన యుద్ధం చేయాలని ఎప్పుడు అనుకోకూడదు ఆయనకి ఎదురుగా. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్, సేమ్ టైం ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్న ఒక గ్రేట్ హస్బెండ్, గ్రేట్ బ్రదర్. సో ఆ వాల్యూస్ అన్నిటినీ ఎక్కడో కొంత ఐ థింక్ ఈ క్యారెక్టర్లో కనిపించవచ్చు. 5 అన్నదమ్ముల్ని అంటే వాళ్ళ బాండింగ్ అంటే పంచ పాండవులు అని మేము అనొచ్చా? పంచ పాండవులు అని. ఇట్స్ బ్యూటిఫుల్ బాండ్, చాలా కొత్త బాండ్. అది మీరు సినిమా మీరు చూసి చెప్పాలి, అది మిగతా వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయాలి. అండ్ బోయపాటి గారితో ప్రతి హీరో సినిమా చేయాలి అని ఎందుకు అన్నారు మీరు? అంటే ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ హిమ్. ఒకటి చాలా రియలిస్టిక్వి చేయడం అనేది ఈ మధ్య చేసాం. అండ్ ఇంకో ఎరాకి వెళ్ళి చేయడం అనేది రంగస్థలంలో ఒక 70s వెళ్ళి చేయడం, ఇవన్నీ అన్బిలీవబుల్ థింగ్స్, వీఆర్ మేకింగ్ ఇట్ బిలీవబుల్. అలాంటి దాంట్లో మనకున్న వెరీ ఫ్యూ డైరెక్టర్స్. ఒక చిన్నప్పటి నుంచి మనం ఒక మంచి సాంగ్స్, మన రాఘవేంద్ర గారి పాత సినిమాలు చూసేవాళ్ళం, గరణ మగుడు, అలాంటి గ్యాంగ్ లీడర్. సో అలాంటి ఒక జోష్ కానీ, అలాంటి ఒక ఫీలింగ్, అలాంటి ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ నాకు మళ్ళీ ఇష్టం. నాకు చేయడం ఇష్టం, చూడడం కూడా ఇష్టం. నాకు అలాగే ఎగ్జాక్ట్గా అనిపించింది వెన్ ఐ సా దిస్, హర్డ్ దిస్ సబ్జెక్ట్. అన్ని హంసాలు ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, లవ్లీ సీన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అమ్మాయికి నాకు మధ్యన ఫ్యామిలీ ఉంది. అలాగే మీరు చెప్పినప్పుడు రాముడికి ఆ యాంగిల్, ఆ వేరే సైడ్ కూడా భలే చూపించారు ఆయన. అండ్ హీఈస్ నోన్ ఫర్ హిస్ యాక్షన్ బ్లాక్స్. అవును, ఒకప్పుడు బాలయ్య గారు చెప్పడం చూసాం డైలాగ్స్. నాకు ఏదైనా టెన్షన్ ఉందంటే ఈ సినిమా చూసినప్పుడు ఆ డైలాగ్స్ ఇప్పుడు నాకు ఇస్తారని నేను ఎలా చెప్పాలని నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ నేను చెప్పాలి, అది బోయపాటి గారికి క్రెడిట్ అంతా ఇస్తాను, ఎలా చెప్పించారు. ఇంకా ఆయన చాలా ఫెరోషియస్గా మీకు యాక్ట్ చేసి చూపిస్తారు. అలాగే హీరోస్ నుంచి కూడా అంత ఫెరోషియస్గా ఆయన యాక్టింగ్ రాబట్టుకుంటారు. అంతకుముందు ఆయన అన్ని సినిమాలు చూస్తే అలాగే ఉంటాయి. ఒక హీరో, బోయపాటి సినిమాలో హీరో అంటే ఒక హల్క్ లాగా, ఒక మంచి మ్యాచో మ్యాన్ లాగా మీరు కూడా అలాగే కనిపించారు, విత్ ఆల్ న్యూ టాటూస్, ఎవ్రీథింగ్. సో అది టాటూ రియల్ గానా అంటే జస్ట్? అన్ని నా మీద ఏం లేదు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అజర్బైజాన్లో చేసాం ఆ ఎపిసోడ్, టాటూ ఎపిసోడ్. 7 degrees and 3 degrees టెంపరేచర్స్లో అది ఇక్కడే షర్ట్ ఇప్పి చేయాలి ఇప్పుడు మీరు అన్నారు. సో చాలా భయంకరంగా అనిపించింది, చలి ఉండేది. బట్ పనిలో పడిపోయిన తర్వాత అవన్నీ గుర్తుండేది. షార్ట్ అవ్వగానే మళ్ళీ ఆ చలి ఎందుకు ఎలా వచ్చేది. అండ్ మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్, అవన్నీ వేసుకునే సమయానికి మినిమం 1.5 to 2 hours పట్టేది. తీయడానికి 1.5 hour పట్టేది. సో అన్నీ నీట్గా క్లీన్ చేయాలి. అది చాలా గట్టి స్టిక్కర్తో చేసిన టాటూ, ఆర్టిస్ట్, స్టిక్కర్ ఆర్టిస్ట్. సో అంతే టైం పట్టేది మాకు తీయడానికి కూడా. సో చాలా పెయిన్ఫుల్గా ఉండేది. బోయపాటి గారు నందమూరి హీరోలకి అండ్ మెగా హీరోలకి కొంచెం డిఫరెన్స్ ఏదో చూపిస్తున్నట్టు అనిపించింది. మీకేమన్నా అనిపించిందా? లేదు, నేను అంటే మీరు చెప్పేది ఇంకా బెటర్గా డిజైన్ చేశారనా లేకపోతే ఎక్కువ ఉందన్నా? I'll tell you. ఏంటంటే తెలుసా, నందమూరి హీరోల విషయంలోనేమో ఆయన ఓన్లీ గెటప్సే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మెగా హీరోస్ ఆయన బాడీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారని నాకు అనిపించింది. ఐ థింక్ ఇప్పుడు మొన్నే ఎన్టీఆర్ కూడా ఒక సినిమాలో బ్యూటిఫుల్గా బాడీ ఎంత తయారు చేశారు, అరవింద సమేతలో. నాట్ విత్ హిమ్. నేను చెప్పేది ఏంటంటే, డైరెక్టర్ అడిగిన ప్రతి రిక్వైర్మెంట్ ఎవ్రీ హీరో వాంట్స్ టు డూ, దట్ వీ డూ. ఇంకా బహుశా బోయపాటి గారికి ఆ రిక్వైర్మెంట్ లేకపోక, అవసరం లేక అడగలేదేమో, కానీ డెఫినెట్గా చేసి ఉండేవారని అనిపిస్తుంది. బికాజ్ బాలకృష్ణ గారి బాడీ మీరు నైట్లో సమర్సమారిలో దేంట్లో చూస్తే చాలా బాగుంటుంది. సో ఆయన్ని అడిగితే డెఫినెట్గా చేసేవారు. బట్ నాకు కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంది. ధృవ సినిమా మొన్న అయింది, ఆయనకి బాగా నచ్చిన సినిమా అది ధృవ. సో అదేదో మైండ్లో పెట్టుకుని నన్ను కూడా అడగడం జరిగింది.
అండ్ కియారాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మేము విన్నాము, ఎందుకంటే కియారాని కూడా మేము అడిగాము అంటే బ్యూటిఫుల్ డాన్స్ పార్ట్నర్ నాకు చాలా రోజుల తర్వాత అనిపించింది అని మీరు అన్నారని చెప్తే షీ ఫెల్ సో ఎక్సైటెడ్. ఓ ఇస్ ఇట్ రామ్ అలా అన్నారా, ఐ ఫెల్ సో హ్యాపీ. ఎస్, సో తను అన్నారనమాట. సో అసలు ఎందుకు మీకు అలా అనిపించింది? సో మేము కంపేర్ చేయొచ్చా చిరంజీవి గారు రాధా గారి కాంబినేషన్? మేము అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత కాంబినేషన్. ఒకప్పుడు నాకు తమన్నా గారు బాగా అనిపించేవారు, దాని తర్వాత మధ్యకాలంలో నాకు పెద్దగా అనిపించలేదు. అండ్ మళ్ళీ అనిపించింది డ్యాన్స్ పార్ట్నర్ అంటే షీ ఎంజాయ్స్ డాన్సింగ్ పర్సనలీ. సో అది మాకు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఆవిడ పెద్ద కళ్ళు ఉన్నాయి, సో బాగా ఎక్స్ప్రెస్ చేయగలదు. సో చాలా ఎక్స్ప్రెషన్స్ మీకు మంచి కళ్ళు ఉంటే అది ఎక్స్ప్రెస్ అయిపోతాయి. సో దట్ వే షీఈ్ వెరీ వెరీ గుడ్. అండ్ మంచి డాన్స్ పార్ట్నర్ దొరికినప్పుడు మనకు కూడా తెలియని ఒక జోష్ వస్తుంది, మనం కూడా ఇంకా బాగా చేద్దామని. వాళ్ళు కొంచెం డల్గా ఉంటే ఇంకా మొత్తం భారం మన మీదే ఉంటుంది, ఆ సాంగ్ తాలూకా భారం. అసలు మీతో మ్యాచ్ చేయడం అంటే చాలా కష్టం. షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. యా, ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్. ఫస్ట్ టైం నేను కొంచెం పానిక్ ఉన్నాను, బట్ స్టిల్ ఐ ట్రై టు షీ గేవ్ హర్ బెస్ట్. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ రామ సీత సాంగ్ ఇస్ మై ఫేవరెట్, మోస్ట్ కలర్ఫుల్. ఇంకా సంక్రాంతి పండగకి మొత్తం సంక్రాంతి హోలీ అన్నీ కలిపి వచ్చేసినట్టు ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉంటుంది ఆ సాంగ్. ఇట్స్ నా కెరియర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ రామ సీత. అంటే మొన్న రీసెంట్గా క్రిస్మస్ పార్టీ జరిగిందంట, అంటే మీరు ఉన్నారో లేదో తెలియదు, బట్ ఉపాసన గారు నమ్రత అందరిని పిలిచి ఇంట్లో పార్టీ. ఎస్, అంటే యాక్చువల్లీ తను చేసింది 2 మూవీస్ అయినా కూడా ఫ్యామిలీస్ కి బాగా క్లోజ్ అయిపోయారు, ఎందుకని అంటారు? షీ ఆల్సో ఇస్ ఫ్రమ్ వెరీ నైస్ బిగ్ ఫ్యామిలీ ఫ్రమ్ బాంబే. ఇంపార్టెన్స్ తెలుసు, ఆ బాండ్ తెలుసు అమ్మాయికి బాగా. ఏదో ఒక మదర్ అండ్ ఫాదర్ డాటర్ లా కాకుండా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. సో మా ఇంట్లో ఎవరు గ్రూప్ ఉన్నా మిగతా గ్రూప్ కూడా వచ్చేస్తారు. ఓన్లీ ఫ్రెండ్స్తోనే పార్టీ చేసినా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు ఇంట్లో. ఏ డిన్నర్ అయినా, ఏ అకేషన్ అయినా, బర్త్డే అయినా అందరు రావాలి. నాకు మినిమం 50 ఉండాలి నాకు. సో అలా ప్రైవేట్గా 4 కూర్చొని చేసేది నాకు లేదు, బట్ ఎక్కువ ఓన్లీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే. సో అలాగ పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు అనుకుంటా. అంటే మహేష్ గారు మీరు కన్నా కూడా మీ ఐ మీన్ ఇంట్లో బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు కదా. మహేష్ బాబు గారు మీకన్నా కూడా అంటే ఇంట్లో ఉపాసన గారు నమ్రత గారు ఫోన్ చేసి ఐఎమ్ హంగ్రీ ప్లీజ్ సెండ్ మీ ఫుడ్ అంటే ఆవిడే కొన్నిసార్లు పంపిస్తుంది. సో దే హ్యావ్ దట్ గుడ్ కంఫర్టబుల్ ర్యాప్. కంప్లైంట్స్ ఏమైనా వస్తూ ఉంటాయా ఎక్కడి నుంచి? వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నవి ఏమైనా కంప్లైంట్స్ మీకు వస్తూ ఉంటాయా? ఉంటాయి. ఐ డోంట్ వాంట్ ఉపాసనకి ఏమేమి కంప్లైంట్స్ చేస్తాం మరి తెలియదు. ప్రస్తుతానికి అయితే నా ఉపాసన నాతో బాగానే ఉంది ఇంట్లో. ఏమి as if there is no complaints. Absolutely looks like there's no complaints. I also like taking care of my co-stars. ఎక్కడి నుంచో వస్తారు, చాలా ఎవరెవరితో చేస్తున్నాం కదా అని కొన్ని ఇనిబిషన్స్తో వస్తారు, భయంతో వస్తారు. ఆ భయాన్ని తీసేయడంలో కానీ లేకపోతే చేసే కంఫర్టబుల్గా ఉంచే బాధ్యత యాక్టర్స్ది. ఎందుకంటే ఇన్ రిటర్న్ మాకే మంచి ప్రోడక్ట్ వస్తుంది. బాగా ఫ్రీగా డాన్స్ చేసినా, యాక్ట్ చేసినా మాకే అడ్వాంటేజ్. అండ్ మీ షూట్స్కి కూడా అప్పుడప్పుడు ఉపాసన గారు వస్తుంటారు కదా? రెగ్యులర్గా వస్తారు. అలాంటప్పుడు ఇలాంటి లిఫ్టింగ్ సీన్స్ కానీ ఏదైనా కొంచెం క్లోజ్ సీన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? ఏం లేదు, ఇంకా ఎందుకు బాగా లిఫ్ట్ చేయలేదు అంటే ఉపాసన అయితే సరిగా చేయొచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు ఆపోజిట్ లా షీ ఇస్ నాట్ ఎట్ ఆల్ పొసెసివ్ కదా? పొసెసివ్ అంటే ఉంటుంది, బట్ హెల్తీగా ఉంటుంది. ఓకే, వర్క్ పరంగా ఉపాసన నెవర్ ఇన్వాల్వ్స్ టూ మచ్. ఇన్ఫాక్ట్ షీ ఎంజాయ్స్ ఆల్ దోస్ సాంగ్. ఏంటి అమ్మాయితో సరిగా చేయలేదు, ఇబ్బందిగా చేసావు ఏంటి అంటుంది. సో దట్ వే సినిమాలాగే చూస్తుంది ఆవిడ. దట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. ఓ గ్రేట్, అంత అంటే చాలా హ్యాపీ అన్నమాట అయితే మీరు. అబ్సల్యూట్లీ ఐ యామ్ బ్లెస్డ్. అండ్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ చాలా బాగుంది. రామ అండ్ సీత సాంగ్ కానీ, తస్సాదియా కానివ్వండి, తందానే తందానే సాంగ్ కానివ్వండి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్. అసలు అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్కి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చారు. దేవిశ్రీ అనిపించింది. వాట్ డూ యూ ఫీల్? ఎంత మేజర్ పార్ట్ ఉంది? అబ్సల్యూట్లీ. నేను దేవి కాంబినేషన్ ఎవడు వచ్చింది, రంగస్థలం వచ్చింది, అండ్ అవన్నీ సిచ్యువేషనల్గా వెళ్ళేవి. రంగస్థలం ఎక్కువ మోంటాజెస్ అండ్ ఫోక్ సాంగ్, ఎలక్షన్ సాంగ్ అవేవో డిఫరెంట్గా వెళ్ళినాయి తప్ప అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఇప్పుడు నేను చెప్పాలంటే క్లియర్గా బోయపాటి మన దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ బన్నీ సాంగ్స్ ఉంటాయి, చాలా సరదాగా ఉంటాయి, చాలా బాగుంటాయి.
సన్ ఆఫ్ సత్యమూర్తిగా నవ్వింది. సో అలాంటి ఒక సరదా సాంగ్స్ ఇవ్వు జైవి ఈసారి. ఎవడు కూడా సీరియస్ సినిమా అయింది మా ఇద్దరికి. సో ఈసారి అది పట్టుబడి ఒక ఎంజాయ్ చేసే సాంగ్స్ ఇచ్చారు. ఏక్ బార్ అనే డ్యాన్స్ నెంబర్ కానీ, తస్సదియా అండ్ మై ఫేవరెట్ రామ లవ్ సీత లాస్ట్ సాంగ్ థరోగా ఎంజాయ్ చేశారు ఈసారి. దేవి ఫుల్ ఫ్లెజ్డ్ డ్యాన్స్ నెంబర్స్ ఇచ్చారు. అండ్ తందానే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. కార్లో కూర్చున్నప్పుడు క్వైట్గా వినడానికి తందానే అనే బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. లవ్లీ లిరిక్స్తో రాసిన ఒక సాంగ్. ఈ సంక్రాంతికి మేము ఆ సాంగ్ చక్కగా ప్లే చేసుకోవచ్చు, అంటే ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్స్ మీరు భోజనాలు చేసేటప్పుడు కానీ పొద్దున భోగి మంట వేసినప్పుడు మంచిగా సాంగ్ వేసుకోండి, యాప్ట్గా సూట్ అవుతుంది నాకు. అండ్ ఈ సంక్రాంతికే F2 కూడా మీ బ్రదర్ వరుణ్ తేజ్ గారు అండ్ వెంకటేష్ గారు ఎందుకు అంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ మీవి అయ్యాయి కదా. ఐడల్లీ ఒక 2 సినిమాలు అయితే పర్ఫెక్ట్గా తీసుకుంటుంది సంక్రాంతి. బట్ 3వ సినిమా కూడా అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. ఫస్ట్ వీక్ తర్వాత యూనో వీ హ్యావ్ స్పేస్. అండ్ సంక్రాంతికి అంత వెయిట్ ఉంది, తీసుకునే అంత వెయిట్, ఐ మీన్ వెయిట్ని క్యారీ చేసే సత్తా ఉంది సంక్రాంతికి. అండ్ వెంకటేష్ గారు కమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ అ కామికల్ రోల్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిలిం. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ వరుణ్ అండ్ ఆయనది కొత్తగా ఉంటుందేమని అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. 2017 January 11కి మన చిరంజీవి గారిది కంబ్యాక్ ఫిలిం ఖైదీ నెంబర్ 150 హైయెస్ట్ గ్రాసర్. మీరు నిర్మాత. సో వచ్చింది, రిలీజ్ అయింది. అండ్ దిస్ January 11th మీది వినయ విధేయ రామ వచ్చింది. ఏమన్నా సెంటిమెంట్ ఉందా లేదా? లేదు, సినిమా అయిపోయే సమయానికి కూడా మంచి ఫెస్టివల్ కోసం వెతుక్కుంటాం మేము అందరం. ప్రొడ్యూసర్ కూడా మంచి లాభాలు రావాలంటే ఆయన పెట్టిన ఖర్చుకి మంచి ఫెస్టివల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అది సంక్రాంతి బికేమ్ ద ఫెస్టివల్ అంతే. అప్పుడు గౌతమిపుత్రతో ఖైదీ నెంబర్ 150, ఐ మీన్ బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు మూవీ. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ యువర్ సెల్ఫ్. డెఫినెట్గా 2 మంచి సూపర్ హిట్లు అవుతాయి. అండ్ నేను పర్సనల్గా కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తాను, చాలా మర్యాదతో వెయిట్ చేస్తాను. ఇట్ లుక్స్ వెరీ రెస్పెక్ట్ఫుల్ దట్ ఫిలిం. అండ్ ఆయన గురించి నిజంగా తీయాల్సిన విధంగా తీశారని నేను కృషి కూడా అనుకుంటున్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ సినిమా అంటే ఇంకా హైలైట్స్ ఏంటి అంటే వివేక్ ఓబ్రాయ్ గారిని తీసుకోవడంలో ఏమైనా మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? ప్రశాంత్ గారు, స్నేహ గారు, లాట్ ఆఫ్ రక్త చరిత్ర చూసినప్పుడు మాకు వివేక్ ఓబ్రాయ్లో ఒక యాంగిల్, ఒక ఫియర్స్ విలనిజం కూడా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. అదే ఒక ఫుల్ ఫ్లెజ్ సినిమాకి ఒక విలన్గా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇద్దరు అనుకున్నాం. ఎస్పెషల్లీ ఆయన ఐడియా. అండ్ నాకు చాలా నచ్చింది. నాకు ఇష్టమైన యాక్టర్, కంపెనీ సినిమా నుంచి చూస్తున్నాం. బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ విత్ హిమ్. మంచి కో-స్టార్. అండ్ ఇంతమంది కో-స్టార్స్ అంటే జనరల్గా సెంటిమెంట్ యాజ్ వెల్ యాజ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ వన్ మూవీ. ఈజ్ ఇట్ టఫ్ అండి? అంటే బోయపాటి గారికి సాధ్యం అంటారా? కానీ మాకేం టఫ్ లేదు. ఇట్స్ ప్లెజర్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. స్నేహ గారితో సీన్స్ చేసేటప్పుడైతే నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ప్రశాంత్ గారితో, స్నేహ గారితో అంత మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మీ జాబ్ చాలా ఈజీ అయిపోద్ది. వాళ్ళ ఇమోట్ చేసే విధానం, యాక్ట్ చేసే విధానం నిజంగా మీకు వదిన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, అన్నయ్య అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మా జాబ్ ఈజీ అయిపోద్ది. సో వీఆర్ లక్కీ వెన్ పెద్ద స్టార్ కాస్ట్, మంచి గుడ్ యాక్టర్స్ దొరికితే ఒక పెద్ద సినిమాకి ఇట్స్ ప్లస్ పాయింట్. ఈ కాలంలో మీరు జ్యూసెస్ ఏమైనా తాగుతున్నారో ఓన్లీ గాజు గ్లాసులో టీ తాగుతున్నారా? నేను మీకు యాక్చువల్లీ చాలామందికి తెలియదు కానీ ఒక మోర్ దాన్ 8-9 years నుంచి నా టీ ఆ కప్స్లో ఉండవు. ఈ గాజు కప్లోనే నేను టీ తాగుతాను యాక్చువల్లీ. అండ్ ఐమ్ హ్యాపీ దట్ సేమ్ సింబల్ ఆయనకి కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. సో వెరీ వెరీ హ్యాపీ. సో నైస్ సింబాలిక్ సైన్. కామన్ మ్యాన్తో బాగా కనెక్ట్ అయ్యే సైన్ అది. మరి ఏమైనా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారి కోసం? లేదండి, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఆయన పిలిపిస్తే పిలుపు కోసమే వెయిటింగ్. అండ్ ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయనే పిలుస్తుంది. ఆయనకి చెప్పకుండా లేకపోతే ఆయన్ని దాటి వెళ్ళి అడగడం అనేది మాకంత ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనే పిలిపించినప్పుడల్లా డెఫినెట్గా వెళ్ళి ప్రచారం చేస్తాం. మరి 2019లో చిరంజీవి గారి పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఏదైనా స్టెప్ ఉంటుందా లేకపోతే హీస్ కన్ఫైన్డ్ టు సైరా ఇస్ హిస్ ఓన్లీ టార్గెట్ ఫర్ 2019. ఒక ప్రొడ్యూసర్గా నాకు అది ఒకటే, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా మా సినిమాకే ఉండాలని నా కోరిక. అండ్ అంతగా కష్టపడుతున్నారు. నాకు కొన్నిసార్లు సిగ్గేస్తుంది, నిజంగా అంత కష్టపడుతున్నారు, మేము ఇంకెంత కష్టపడాలనేది అనిపిస్తుంది.
ఇప్పటికీ మార్నింగ్ 5:30కి లేచి 7 o'clock షార్ట్కి ఎక్సర్సైజ్ చేసి మేకప్ చేసుకుని వెళ్తారు. అసలు ఎందుకు అలా చేస్తారు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ చలిలో. అంత డెడికేటెడ్గా ఉంది. సో ఐఎమ్ లక్కీ యాజ్ అ సన్గా కాదు, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ హిమ్. అంటే ప్రొడ్యూసర్గా చిరంజీవి గారిని పెట్టే సినిమాలు తీస్తారా లేకపోతే ఇంకొకరితో అంతే అండి. ప్లాన్ లేకపోతే చేస్తున్నారా? అసలు ఈ సైరా నిజంగా చెప్పాలంటే ఇదే సంవత్సరంలో నాకు రాజమౌళి గారి సినిమా కూడా అవును, షూటింగ్ RRR ఉంది. అండ్ ఐ వాంట్ గివ్ మై 150% ఫర్ దట్ ఫిలిం. అంత మంచి సబ్జెక్ట్ అండ్ మంచి అవకాశం. సో మధ్యలో ఈ సైరా కూడా అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. సో ఇదే మాకు చాలా చాలా బ్యాగేజ్గా యూనో ఫీల్ అవుతున్నాను దట్ ఐ విష్ I finish one film and get onto that. So 2019 will be a very packed year for me in terms of taking care of Saira and doing Rajamouli garu. I pray to God rendu superb ga cheyalani I feel. మరి సైరా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా అయితే ప్యాక్డ్గా వచ్చారో అంటే సంక్రాంతి అలాగే టఫ్ కాంపిటీషన్లో రిలీజ్ చేస్తారా లేకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఇంకేమైనా థింక్ చేస్తారా? ఆ టైంలో వచ్చే సినిమాలు ఏముంటాయి, మోస్ట్లీ సాహో ఉంటుంది, మాధవ్ ఉంటుంది. అండ్ ఇద్దరం మేము బాగా ఫ్రెండ్స్, యువి అండ్ నేను, ప్రభాస్. సో అందరూ మాట్లాడుకొని డెఫినెట్గా ప్రతి సినిమాకు ఒక మినిమం గ్యాప్ ఇచ్చుకుంటూ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్. అండ్ అది మనం అందరం ఫ్రెండ్సే కాబట్టి వీ విల్ డిసైడ్ టుగెదర్. తప్ప కాంపిటేటివ్గా రిలీజ్ చేయాలనుకోవట్లేదు. లేదు. అండ్ కేటీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు మీరు పొలిటికల్ మెగా పవర్ స్టార్ అవ్వబోతున్నారు? మీరు ఆ వీడియో చూస్తే కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా దండం పెట్టారు. ఇంకో మాట అడిగాను నేను, కేటీఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడు యాక్టింగ్ చేయమని చెప్పలేదు, మీరు అలాగే నన్ను కూడా పొలిటీషియన్ అవ్వమని చెప్పకండి. అంటే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అని అన్నారు కదా. నాట్ రియల్లీ. అవుట్ ఆఫ్ చాలా మంది యాక్టర్స్ మంచి స్పీచ్లు ఇస్తారు. మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటారు. స్పీచ్ ఇచ్చే ప్రతి యాక్టర్ పొలిటీషియన్ అవ్వకూడదు. దానికి ఒక చాలా రెస్పాన్సిబిలిటీ కావాలి. అంత రెస్పాన్సిబిలిటీ, అంత నాలెడ్జ్ నాకైతే అసలు లేదు. సో నియర్ ఫ్యూచర్లో అయితే అసలు లేదు, నాట్ అట్ ఆల్. అండ్ ఈ మధ్య టాలీవుడ్లో మంచి అంటే మల్టీ స్టారర్స్ కానివ్వండి, నెక్స్ట్ మీ ఎన్టీఆర్ అండ్ మీది కానివ్వండి, హ్యాపీ టు సీ అంటే చక్కగా అందరూ కలిసి అంటే ఎప్పుడూ మేము ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఇలా చిరంజీవి గారు ఇలా అందరూ కలిసి చేయడం మేము అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం టాలీవుడ్లో. ఈ ట్రెండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఎలా అనిపిస్తుంది మీకు? I feel I give this credit to the directors mostly. ఆ డైరెక్టర్ కానీ ఒక మంచి కన్విక్షన్తో బిలీవబుల్గా ఒక స్ట్రాంగ్గా ఉండి వస్తే 2 యాక్టర్స్ ఎప్పుడూ కలిసి పనిచేయాలనే ఉంటుంది. లేకపోతే మా లైఫ్ స్పాన్ ఆఫ్ యాక్టర్లో కేవలం మేమే సోలోగా కొట్టుకుంటూ వెళ్తే ఎంతని కొత్త సబ్జెక్టులు వస్తాయి, లేకపోతే కొత్త క్యారెక్టర్స్ వస్తాయని చెప్పండి. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మాకు కూడా ఒక కాంపిటేటివ్గా ఉంటుంది. ఒక కొత్త క్యారెక్టర్స్ వస్తాయి, కొత్త రిలేషన్షిప్స్ ఆన్ స్క్రీన్ చూడొచ్చు ఒక ఇద్దరు నచ్చిన స్టార్స్ మీద. సో ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మేమందరం మంచి పొజిషన్లో యాక్టర్స్గా ఉన్నప్పుడే ఆ ట్రెండ్ మళ్ళీ వచ్చిందనేది మాకు చాలా ఆనందంగా ఉంది. RRRలో ఏంటి ఎలా ఉండబోతోందండి మీది క్యారెక్టర్? రాజమౌళి గారి సినిమా ఇంకా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ Thank you, హియర్ ma'am. శరణ్ Thank you. గారు.